Handouts are papers that contain key information from your presentation or they may provide further information. అయితే హ్యాండ్అవుట్స్ దేనికి ఉపయోగిస్తామంటే పేపర్ మీద దాని మీద ఏమైనా రాస్తాం అంతే, ఒక అట్టముక్క ఉంటుంది దానిపైన పేపర్ అంటించేస్తాం, దాని మీద ఏం రాయాలో అది రాస్తాం. మీకు చిన్నప్పుడు చాలాసార్లు చూపించే ఉంటారు స్కూల్స్లో వాటిలో, అది హ్యాండ్అవుట్ అవుతుంది. అలాగే కీ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంటే ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దే ప్రివెంట్ యూ for overwhelming the audience that there will be less information on the slide and therefore less information they need to write down. అప్పుడు వాళ్ళు ఇంకా వేరే వేరే రకాలని కూడా చూపిస్తున్నాం అన్నమాట. హ్యాండ్అవుట్స్ అలాంటివన్నీ కూడా చూపిస్తాం. పాయింట్స్ ఎలా చెప్పాలి, పాయింట్స్ కన్సిడర్స్ ఇన్ ద హ్యాండ్అవుట్ ప్రజెంటేషన్ ఏమేమి ఉండాలి అనేది చూస్తే కనుక యూ మస్ట్ కన్సిడర్ వెన్ యూ వాంట్ టు గివ్ ద ఆడియన్స్ ద హ్యాండ్అవుట్స్. మరి ఎప్పుడైతే ఆడియన్స్కి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారో అప్పుడు అది తీసి ఇది అవసరం అనుకున్నప్పుడు చూపిస్తూ ఉంటారన్నమాట. ఇఫ్ యూ గివ్ ఎట్ ఏ బిగినింగ్ ఆర్ ద మిడిల్ ఆఫ్ యువర్ ప్రజెంటేషన్ ద ఆడియన్స్ మే బీ రీడింగ్ ద రేదర్ దాన్ listening to you, they might not pay attention to what you are saying as they already have the information. మరి ఇంకొకసారి ఏమని చెప్తున్నారంటే ఇక్కడ బిగినింగ్లో అలాగే మిడిల్లో అంటే మధ్యలో మీ యొక్క ప్రజెంటేషన్ ఎప్పుడైతే ఉందో అలాంటప్పుడు మనకి ఏదైతే ఇస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు అది వాటిని చూడడానికి లేదా మనం చెప్పేటటువంటి దాన్ని వినడం కంటే కూడా ఏదైనా చూపిస్తే దానిని చూసి అర్థం చేసుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తారు తప్ప మనం చెప్పడానికి బోర్ కొట్టేసినప్పుడు ఇలాంటివి ఏమైనా చూపిస్తూ ఉంటే మధ్యలో ఏదో షో వేసినట్టు ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ గివెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ యువర్ ప్రజెంటేషన్ ద ఆడియన్స్ మే బీ ట్రయింగ్ టు టేక్ లాట్స్ ఆఫ్ నోట్స్ విచ్ మే రెడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దే ఆర్ యాక్చువల్లీ అండర్స్టాండ్. అయితే మనకి ఎప్పుడైనా సరే ఎక్కువ చెప్పేసామో అనుకున్నప్పుడు ఇలాంటి హ్యాండ్అవుట్స్ అది వెళ్ళేటప్పుడు చూపించామనుకోండి, దాని మీద ఉన్న కీ పాయింట్సే గుర్తుపెట్టుకుంటారు కనుక అది బుర్రలోకి ఊహం అనేది నేర్చుకుని వెళ్ళామని కీ పాయింట్స్ని నేర్చుకుని వెళ్తూ ఉంటారు. అది ఉపయోగం.